నమస్కారం. భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా, నమ్మదగినదిగా చేయడానికి భారత ఎన్నికల కమిషన్ 28 కొత్త సంస్కరణలు ప్రారంభించింది. ఎన్నికల సంఘం యొక్క చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయడం, న్యాయస్థానాల్లో దాదాపు అన్ని స్థాయిలో ఉన్నతమైన చట్టపరమైన ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో న్యాయ సలహాదారులు మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులతో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల సీనియర్ న్యాయవాదులు, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ముఖ్య ఎన్నికల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఎదుర్కొంటున్న మారుతున్న న్యాయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు లీగల్ వ్యవస్థను పునర్నిర్మించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. న్యాయ బృందం వ్యవస్థీకృత సమన్వయం, సమర్థత మరింత పెంచడానికి ఎన్నికల న్యాయశాస్త్రం యొక్క డైనమిక్ ల్యాండ్స్కేప్ కు అనుగుణంగా ఎన్నికల సంఘం న్యాయ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడానికి ప్రాముఖ్యత కల్పించారు. ఎన్నికల చట్టం పట్ల తాజా పరిణామాలు, న్యాయ వ్యవహారాలు, నూతన న్యాయ మార్గదర్శకాలు, న్యాయ ప్రక్రియల్లో సమర్థత, లీగల్ సంస్కరణలపై చురుకుగా చర్చ జరిగింది. సంస్థాగత దృక్కోణం ఎన్నికల సంఘంలో లీగల్ టీంల సరైన సమన్వయం మరియు సహకారం ద్వారా ఎలక్షన్ సంబంధిత కేసుల్లో చురుకైన ప్రాతినిధ్యం సాధించాలని సమావేశం దృష్టిని కేంద్రీకరించింది. డిజిటల్ ఉత్తేజన, టెక్నాలజీ వినియోగం, ప్రముఖ నూతన ఐటీ ప్రణాళిక, ఈసీఐ నెట్ వంటి డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా మొత్తం ఎన్నికల వ్యవస్థలో సంక్లిష్టత తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టారు.